వెల్కమ్ టు రాజనీతి. మొన్న తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండే శ్రీనివాస్ అని ఒక ఐటీడీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అతనిది ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి కాన్స్టిట్యున్సీ. సో ఇతని మరణం అందరినీ షాక్కి గురి చేసింది. కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇతను టీమ్ లోకేష్లో కూడా చాలా యాక్టివ్ పార్టిసిపెంట్. ఇతను ఆత్మహత్యానికి పాల్పడ్డాడన్న విషయం తెలిసిన వెంటనే కూడా లోకేష్ గారు చాలా స్పీడ్గా స్పందించారు. తన మనుషులను హాస్పిటల్కి పంపించారు. అట్లాగే అక్కడ చిలకలూరిపేట హాస్పిటల్లో ఉంటే అక్కడికి స్థానిక ఎమ్మెల్యే పుల్లారావు గారు, అద్దంకి ఎమ్మెల్యే కుమారుడు హర్ష వీళ్ళంతా కూడా వెళ్ళారు. లోకేష్ గారి ఆదేశాల మేరకు అతనికి మంచి వైద్య సదుపాయాలు అందే విధంగా కూడా ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తు అతను చనిపోయాడు. ఈ శ్రీను మరణం మీద లోకేష్ స్పందించిన తీరు చాలామందిని కదిలించింది. లోకేష్ పంపిన మెసేజ్ చూస్తే ఆయన ఎంత కదిలిపోయారు ఈ మరణం వల్ల అనేది కూడా అర్థమవుతుంది. అంటే ఆయన ఎంత బాధ పెట్టిందో ఈ మరణం అనేది కూడా అర్థమవుతుంది. అందులో ఆయన పెట్టిన మెసేజ్లో, నా పుట్టినరోజు, నా పెళ్లి రోజు వీటన్నిటికి కూడా ఒక పెద్ద పండగలాగా హడావిడి చేస్తావు కదా సీను, నీకు ఆపద వచ్చినప్పుడు నాకు ఒక మెసేజ్ కనుక పెట్టుంటే ఈ విపరీతం జరిగి ఉండేది కాదు అని చెప్పి ఆయన బాధపడ్డారు. మిస్ యూ తమ్ముడు అంటూ కార్యకర్తలకు కూడా ఒక మెసేజ్ పాస్ చేశారండి ఆయన. అంటే చూడండి ఎంత సెన్సిబుల్గా ఉన్నారంటానికి. అప్పులతోటి, అనారోగ్యంతో, లేదంటే ఇంకా వేరే ఇతరత్ర సమస్యలు ఉన్నప్పుడు మీరు మానసికంగా కుంగిపోవద్దు. మీ శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు, మిత్రులు మీతో వాళ్ళతో డిస్కస్ చేయండి. డిస్కస్ చేస్తే పరిష్కార మార్గాలు వస్తాయి. పైగా ధైర్యం కూడా వస్తుంది. ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి పనులు చేయొద్దు. శ్రీనివాస్ కుటుంబానికి నేను అండగా ఉంటాను. శ్రీనివాస్ బాధ్యతలను కూడా నేను తీసుకుంటానని చెప్పి ఆయన ఆ మెసేజ్లో పేర్కొన్నారు. లోకేష్ చాలా బాధతోటి మెసేజ్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఆయన ముందు నుంచి కూడా కార్యకర్తలు, ఫాలోవర్స్ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా తీసుకుంటారు. చాలా సెన్సిబుల్గా ఉంటారు. ఇది ఒక మంచి లక్షణం. నాయకుడికి ఉండాల్సిన ప్రథమ లక్షణం అది. ఎందుకంటే చాలామంది నాయకులు అంత సెన్సిబుల్గా ఏమి ఉండరు. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కోసం విపరీతంగా పనిచేసి పార్టీ జీవితం అన్నట్టుగా పనిచేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒక అతను, శ్యామ్ కలకడ అనుకుంటా అతని పేరు, తిరుపతిలో ఏదో అతను కూడా చనిపోతే ఏం పట్టించుకోలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు, పలకరించిన పాపాన పోలేదని చాలామంది వైసీపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నవాళ్ళు కూడా బాధపడ్డారు. సో ఇక్కడ లోకేష్ విషయంలో అలా కాదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. మంత్రిగా చాలా బిజీగా ఉన్నారు. తన శాఖకు సంబంధించిన అంశాలే కాకుండా రాష్ట్రానికి భారీ పరిశ్రమలను ఎలా తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ఆ మేరకు ఆయన విదేశాలకు వెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. టీసీఎస్తో చర్చలు జరిపారు. టీసీఎస్ విశాఖపట్నంలో క్యాంపస్ పెడుతుంది, 10,000 ఉద్యోగాలు ఇవ్వబోతోంది. విశాఖను ఐటీ హబ్గా చేయాలనే లక్ష్యంతో లోకేష్ పనిచేస్తున్నారు. అట్లాగే విశాఖ పక్కనే అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మెటల్ వాళ్ళు 1,50,000 కోట్లతోటి స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారు. అది కూడా లోకేష్ కృషే కారణం. అమెరికా వెళ్ళినప్పుడు టెస్లా యాజమాన్యంతో మాట్లాడారు. టెస్లా ప్లాంట్ ఇండియాలో పెట్టేట్టయితే మా ఆంధ్రప్రదేశ్లో పెట్టండి అని చెప్పి అడిగారు. ఇంకా గూగుల్, ఫేస్బుక్ వాళ్ళతో కూడా మాట్లాడారు. యూట్యూబ్ అకాడమీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పెట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే మంత్రిగా తన శాఖలోని బాధ్యతలు చూసుకుంటూనే మిగతా విషయాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు, రెస్ట్లెస్గా పనిచేస్తున్నారు. ఇది కాకుండా మంగళగిరి కాన్స్టిట్యున్సీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే అక్కడ రోడ్ల విషయంలో కానీ, లేకపోతే ఇంక్యుబేషన్ సెంటర్లన్నీ, చేనేతకు సంబంధించినవన్నీ, ఇలాంటివన్నీ కూడా చాలా శ్రద్ధగా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనను ఫాలో అయిన అనుచరులని, అట్లాగే ప్రధానమైన కార్యకర్తలని, వీళ్ళందరినీ కూడా గుర్తుంచుకొని వాళ్ళ బాగోగులు కూడా చూస్తూ ఉన్నారు. 5 ఏళ్లుగా ఇబ్బందులు పడ్డానికి ఎట్లా న్యాయం చేయాలనే విషయంలో కూడా ఆయన ఒక క్లారిటీతో ఉన్నారు. మనం చూస్తే యువగళం పాదయాత్ర కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఆయన ఫాలో అయిన వాళ్ళకి చాలామందికి కార్పొరేషన్ పదవులు వచ్చినాయి. ఇప్పుడు రవినాయుడు కావచ్చు, లేదంటే ప్రణవ్ గోపాల్, దామచర్ల సత్య, ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళకి కార్పొరేషన్ పదవులు వచ్చినాయి. కొంతమందికి డైరెక్టర్ పదవులు వచ్చినాయి. అంటే పదవుల పరంగానే కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళని గుర్తుంచుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏమైనా అవసరమైతే హెల్ప్ చేస్తూ ఉన్నారు. అదే కాదు, మనం చూస్తే విదేశాల్లో ఎవరైనా చిక్కుకుపోయినా కానీ వెంటనే అటెండ్ అవుతున్నారు, వాళ్ళని యుద్ధ ప్రాతిపదికన తీసుకొస్తున్నారు. ఇప్పుడు గల్ఫ్లో చిక్కుకుపోయిన వాళ్ళు చాలామంది ఫోన్ ద్వారానో, లేదంటే వీడియో ద్వారానో, ట్విట్టర్ ద్వారానో లోకేష్ దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందించి
వాళ్ళని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరుగుతూ ఉంది. గతంలో ఇలాంటివి మనం చూస్తే అసలు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. మళ్ళీ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు మాట్లాడి చాలా టైం అయ్యేది. కానీ ఇప్పుడు అలా జరగట్లేదు. వెంటనే ఇమీడియట్గా సమస్య పరిష్కారం అవుతుంది. అట్లా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు ఆయన. నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణం ఇది. గతంలో మనం ఎన్టీ రామారావు గారిలో చూసాం. ఆయన కార్యకర్తలకే అగ్రతాంబూలం ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే స్కూల్లో వెళ్తున్నారు. ఇది పార్టీకి, ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా మంచి చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. Like, share and subscribe to Rajaniti channel.